నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీ. ఎంతమంది వచ్చిండ్రు? నేను చిలుపూరు మండల్ ఇన్ఛార్జిను. మా దగ్గర నుంచి 2500 మంది టార్గెట్ వచ్చాము. కానీ 2500 టార్గెట్ కాకుండా మా దగ్గర నుంచి సొంతంగా వాళ్ళు కేసీఆర్ గారి మీద ప్రేమతోని దగ్గర దగ్గర 3500 మంది మా చిలుపూరు మండలం స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీ నుంచి రావడం జరిగింది. అయితే ఇంత ఎక్కువ పెద్ద ఎత్తున సభ జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? కేవలం 25 సంవత్సరాల సభ అంటే ఇంత జరగాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు ఈ దేశంలోనే ఎవరు చేయలేని పనులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలు పెట్టి ఇక్కడున్న ఈ ప్రజలను గౌరవించి, రైతులను గౌరవించి, ఇక్కడున్న మహిళలను గౌరవించి, వృద్ధులను, వికలాంగులను, విద్యార్థులను అందరినీ గౌరవించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏకైక రాష్ట్రం ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఓన్లీ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికే దక్కుతుంది అని మేము గౌరవంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన రెండా నా ముండ కొడుకు ఇప్పుడున్న ఈ వేష్నా కొడుకు ఆ రెండా రేవంత్ రెడ్డి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. అసలు కేసీఆర్ అంత మంచి చేసి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తే కేసీఆర్ ని ఇంటికి పంపించారు కదా ప్రజలు. 1.0 ఓన్లీ 1.0 ఓట్లతోనే కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది తప్ప వేల మెజార్టీలు ఎక్కడా ఏ కాన్స్టిట్యున్సీలో రాలేదు. మొత్తము హైదరాబాద్లో మొత్తం చూసుకుంటే హైదరాబాద్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అక్కడక్కడ కొన్ని ఓట్లు ఓన్లీ 1.0 పాయింట్లతోనే పోయినాయి తప్ప కేసీఆర్ గారు పూర్తిగా గెలిచినట్టే. కానీ కొంతవరకు ఈరోజు చూసుకుంటే మొత్తం చూసుకున్న ఈ రాష్ట్రంలో మొత్తం చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డిని రెండా రేవంత్ రెడ్డి, లుచ్చా రేవంత్ రెడ్డి అని చెప్పి ఆడోళ్ళందరూ దుమ్ము ఎత్తి పోస్తున్నారు. కేసీఆర్ అంత మంచి చేయాలనుకుంటే మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా మరి ఆయన ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు, ప్రజల మధ్యకి వస్తలేడు? ఈరోజు ఈ రేవంత్ రెడ్డి చేసే పాలన ఎట్లుంటుంది, ఈ రేవంత్ రెడ్డి గారు ఏమేం చేస్తున్నారు ఏంటిది చూడాలి. మమ్మల్ని ఈ ప్రజలు ఓట్లు వేయకుండా అతనికి ఓట్లేసిరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఏమేమో పథకాలు అందినాయి, ఏమేం పథకాలు అందుతున్నాయి, వారు ఏ రాష్ట్రానికి ఎలా బాగు చేస్తారు అనే దానిపైన వారు మౌనంగా ఉండి ఈరోజు ఈ దేశంలోనే ఎక్కడా లేనట్టు ప్రపంచంలోనే అతిపెద్ద సభగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసిన ఈ ప్రజలకు చేసిన అన్యాయం గురించి వారు లోపల రగిలిపోయి దేశంలోనే నెంబర్ 1 సభగా ఇక్కడ పెట్టడం. ఇంకోటి మా అదృష్టము 25 సంవత్సరాలు వసంతాలు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అది ఇది రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సభ రజతోత్సవ సభ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సభ పెట్టినంత మాత్రాన మళ్ళా అధికారం మాకే దక్కుతుందని మీరు ఏ ధైర్యంతో చెప్తున్నారు? రాబోయే స్థానిక ఎలక్షన్ కావచ్చు, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, కాకపోయే గ్రేటర్ వరంగల్, గ్రేటర్ హైదరాబాదు ఎక్కడ ఉన్న అన్ని ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా కూడా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 100% రేవంత్ రెడ్డి పాలన చూసి అందరూ మహిళలు, వికలాంగులు, వితంతులు, రైతులు అందరు దుమ్మెత్తి వస్తున్నారు కాబట్టి 100% ఈరోజు ఈ ప్రజలు మాకు దీవిస్తేనే మేము మళ్ళీ స్థానిక ఎలక్షన్లో కానీ, గ్రేటర్ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ మేమే గెలవడానికి 100% మాకు అవకాశం ఉంది. కనబడిన వాళ్ళందరినీ బట్టలు ఇప్పి కొడతానంటుండు కదా రేవంత్ రెడ్డి, మరి ఆయన పోకడల మీద మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక గౌరవ పదవిలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్టలు ఇప్పి కొట్టడము, ఈ ఉరికిచ్చి కొట్టడము, మేము ఉరికిచ్చి కొడతాము అని చెప్పి ఈ రెండా రేవంత్ రెడ్డి చేయబట్టే కదా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అన్యాయానికి పాల్పడ్డారు. ఈ రాష్ట్ర ప్రజలు గుడ్డిగా నమ్మిరు. ఈరోజు ఆ గుడ్డిగా నమ్మినందుకే వారికి ఇక చేతిలో చిప్పబెట్టి రోడ్ల మీద పడేసిర్రు రైతులకు అందరినీ. ఈ సభాముఖంగా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్పదలుచుకునేది ఒకటే, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా గద్దె ఎక్కేది మనమే. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేది ఓన్లీ కేసీఆర్ గారే. ఈ కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రైతులు బాగుపడతారు. కాబట్టి
అందరూ ఏదున్నా కూడా వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ గారికే మన ఓటు, కేసీఆర్ గారిని మనం గద్దె ఎక్కియాలి, కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనము మంచి బాటలో నడుస్తాము, మన బంగారు తెలంగాణగా ఈ రాష్ట్రము తీర్చిదిద్దగలుగుతాడు. కాబట్టే కేసీఆర్ గారిని మేమందరం ఒకటే కేసీఆర్ గారిని మేము 100% వచ్చే ఎలక్షన్లో మేము గెలిపిస్తామని ముక్తకంఠంతో చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్.